హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఊరైతే వెళ్తున్నాను అనమాట. మా చెల్లికి చూడడానికి అలాగే బేబీకి చూడడానికి అయితే వెళ్తున్నాను. సో మా ఊర్లో నీ వీడియో ఎడిటింగ్ చేసిన టైంకి అయితే మా ఊర్లోనే ఉంటానన్నమాట. ఇక్కడైతే చాలా చాలా కాకులు అండ్ కొంగలు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా అరుస్తున్నాయండి, ఫుల్గా ఉన్నాయన్నమాట. మీకు ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉంటుంది ఈ వాయిస్లోనే, మాత్రం ఫుల్గా ఉన్నాయి సౌండ్, మీకు వినిపించి ఉండొచ్చు. నేనైతే ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాను. నాకు నైట్ అండి ట్రైన్ వచ్చేసి 11:45కి అనమాట. మైసూర్ నుండి డైరెక్ట్ ట్రైన్ అనమాట. ఈ ట్రైన్కి వెళ్దామని చెప్పేసి ఇంకా నేను ఇన్ని రోజులు అయితే ఉండిపోయాను అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి సండే నైట్ ఉంటుంది. సండే వరకు అయితే ఉన్నాను. ఉగాది నెక్స్ట్ డే అయితే బయలుదేరిపోయాను అనమాట నేను ఊరికి. అదే నెక్స్ట్ డే అంటే ఆ రోజు నైట్, తెల్లారితే అదే సోమవారం అనమాట. సో ఆ ట్రైన్కి అయితే నేను బయలుదేరిపోయాను నైట్ అని. మా హస్బెండ్ అయితే వచ్చారనమాట రైల్వే స్టేషన్కి నాకు డ్రాప్ చేయడానికి అని చెప్పేసి. సో మా హస్బెండ్ అయితే మాకు ట్రైన్ ఎక్కించేసి అయితే వెళ్ళిపోతారనమాట. మా హస్బెండ్ ఏం రారు, నేను మా కార్తీక్ సాత్విక్ అయితే వెళ్తున్నామండి. ఇంకా మా పిల్లలకైతే స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు. ఇంక ఈ సమ్మర్ హాలిడేస్ అయితే ఊర్లో ఎంజాయ్ చేస్తామన్నమాట మేము. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాం, మైసూర్ రైల్వే స్టేషన్కి. ఇక్కడే మాకు ట్రైన్ అనమాట 12:45కి. నాకైతే ఇక్కడ డిస్టర్బెన్స్ ఊర్లోనే ఇంకేం లేదండి, ఫుల్ బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఒకరోజు వీడియో అయితే తీసి పెడతాను. ఎన్ని బర్డ్స్ కాదండి, అవి చూస్తే నాకు అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఆ బర్డ్స్ చూస్తుంటే. నాకు చాలా బాగుంది ఇక్కడ. సో అది కూడా ఒకరోజు అయితే వీడియో తీసి అయితే పెడతాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మా ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. ఇదేనండి మా ట్రైన్, మేము ఎక్కాల్సిన ట్రైన్ అనమాట. కరెక్ట్గా 11:45కి అయితే ట్రైన్ అయితే మూవ్ అయిపోద్దండి. కరెక్ట్ టైంకి అయితే తీసేస్తాడనమాట ఎప్పుడును. సో మాకు ఇంకొక 15 మినిట్స్ టైం ఉంది. మా సీట్లు ఎక్కడ ఉన్నాయని చెక్ చేస్తున్నారనమాట, మా హస్బెండ్ చూస్తున్నారు. చెక్ చేసేసి ఇంక మా సీట్ ఒక దగ్గర రాలేదనమాట, వేరే దగ్గర వచ్చింది. ఇంకా పిల్లలతో చాలా కష్టము. చాలా మందికి అయితే అడిగామన్నమాట, అక్కడికి షిఫ్ట్ అయిపోండి, మాకు ఈ సీట్ ఇవ్వండి అనేసి అడిగితే మాత్రం చాలామందికి రిక్వెస్ట్ చేస్తే మాత్రం ఎవరు ఒప్పుకోలేదన్నమాట. B1లో ఒక సీట్ వచ్చింది, నెక్స్ట్ B4లో ఒక సీట్ వచ్చిందనమాట. అట్లా వస్తే పిల్లలతో కష్టం కదా. మా హస్బెండ్ వస్తే ఏం ప్రాబ్లం ఉండదు, పిల్లలు వదిలేసి నేను వెళ్ళలేను, ఇంకా నేను అక్కడ పడుకోలేను, ఏం చేయలేను అనమాట. అక్కడ సీట్ అయితే చూసుకొని అయితే వచ్చేసి ఇంకా ఇక్కడే ఉన్నానమాట. నెక్స్ట్ బెంగళూరులో ఒక ఆయనకి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు తను అక్కడికి వెళ్ళిపోయాక ఇప్పుడు బెంగళూరు వచ్చేసరికి ఎంత టైం అయిందంటే 3:30 ఇట్లా అయిపోయిందనమాట. నేను పడుకునేసరికి ఒక 3:30-4 ఇట్లా అయ్యిందనమాట నేను పడుకునేసరికి ఎగ్జాక్ట్గా టైము. సో వాళ్ళకి ఇంకా అట్లా రిక్వెస్ట్ చేసాము, అట్లా సెట్ అయిందనమాట. నెక్స్ట్ ఎందుకంటే వెళ్ళట్లేదు, లాంగ్ జర్నీ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు మాకంటే దూరం వెళ్తారు, నేను వచ్చేసి విజయనగరంలోనే దిగిపోతాను. అందుకనే ఇంకా వాళ్ళకి వెళ్ళడానికి కష్టం కదా, మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది అనమాట నేను దిగిన తర్వాత. ఇంకా ఆయన అయితే వచ్చారనమాట అలా. సో ఇప్పుడైతే మేము విజయవాడ అయితే వచ్చామండి. ఇది విజయవాడ బ్రిడ్జ్ అనమాట. చాలా చాలా బాగుంది చూడండి. వాటర్ అయితే చాలా తక్కువ ఉంది ఇందులో. గోదావరి బ్రిడ్జ్లో అయితే వాటర్ అయితే బాగా ఉంది, అది కూడా వీడియో తీసాను, మీతోనైతే షేర్ చేసుకుంటాను. ఇంకా డే జర్నీ అండ్ నైట్ జర్నీ అనమాట. ఇంకా డే అండ్ నైట్ చేయాలన్నమాట జర్నీ. నేనైతే నైట్ ఎక్కాను, మళ్ళీ నైటే దిగుతాను నేను. ఇంకా పడుకునే టైం అనమాట ఇది, నైట్ పడుకుంటారా అని చెప్తే వీళ్ళేమో ఇంకా ఏదో ముచ్చట్లు పెట్టుకున్నారు, అలాగే ట్యాబ్ అయితే కాసేపు చూసుకున్నారనమాట. ఇది గోదావరి బ్రిడ్జ్. ఎంత వాటర్ ఉంది చూడండి గోదావరిలోన, చాలా బాగుందన్నమాట. ఇది విజయవాడ కంటే ఇక్కడ ఇందులో వాటర్ అయితే చాలా బాగుంది, చాలా ఎక్కువ కూడా ఉందన్నమాట. మా పిల్లలకి పడుకుంటారా కాసేపు అంటే వినట్లేదన్నమాట. నాకైతే నిద్ర లేదు నైటు. సో అందుకని నేనైతే కాసేపు పడుకుందామని చెప్పేసి ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. కానీ వాళ్ళు ఎక్కడ నాకు పడుకొనిస్తున్నారు, వాళ్ళైతే ప్రతిదినికి పిలుస్తూనే ఉన్నారు అమ్మ అమ్మ అని చెప్పేసి. వాళ్ళు పడుకొనివ్వరు, నాకు కూడా వాళ్ళు పడుకోరు, నాకు పడుకొనివ్వరు అనమాట. ఇంకా అలా వాళ్ళకి కాసేపు ట్యాబ్ ఇచ్చాను, తర్వాత తీసేసుకున్నాను అనమాట. పిల్లల దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నారు కాసేపు అలాగా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి తినడానికి ఏమైనా కావాలంటే బిస్కెట్స్ అండ్ ఇంకా గ్రేప్స్ యాపిల్స్ అయితే తీసుకొని వచ్చాను అనమాట ట్రైన్లో తినడానికి అని చెప్పేసి. ఇంకా వాళ్ళకి బిస్కెట్స్ గ్రేప్స్ ఇచ్చాను. గ్రేప్స్ అన్నీ ఖాళీ చేసేసాము. యాపిల్స్ కూడా ఒక 2 అయితే తినేసామన్నమాట. ఇంకా ఫుడ్ ఎక్కువ మేము ఫుడ్ అయితే ఏం పట్టుకోలేదనమాట, కొంచెం పులిహోర చేశాను, అది అయితే కొంచెం గట్టిగా అయిపోయిందనమాట, బాగాలేదు మధ్యాహ్నంకి. ఇంకా అయితే అదేం తినలేదనమాట, అంటే నైట్కి బాగాలేదు, మధ్యాహ్నంకి అయితే కొంచెం తిన్నాము, నైట్కి అయితే బాగాలేదనమాట, ఇంక ఖరాబ్ అయిపోయింది. ఇంక ఎండాకాలం కదా ఇంకేం ఉండదు.
ఇంకా కొంచెం మధ్యాహ్నం అయితే పులిహోర తినేసాం. వీళ్ళకైతే బిస్కెట్స్ ఇచ్చాను ఇప్పుడు స్నాక్స్కి, ఈవినింగ్ స్నాక్స్కి అండి. అవి అయితే తింటున్నారనమాట ప్రజెంట్ బిస్కెట్స్. ఇంకా వీళ్ళకి ఏదో ఒకటి ఉంటూనే ఉండాలన్నమాట మేతకి. వీడికి తింటారంటే వీడికి బిస్కెట్స్ వద్దంట, ఇరగబడుతూ ఉన్నాడు వీడికైతే అని చెప్పినా కూడా వినట్లేదు అనమాట. చాలా అల్లరి చేస్తాడు వీడు. ఇంకా నెక్స్ట్ వాళ్ళ నాన్న ఒక గిఫ్ట్ అని చెప్పారనమాట. అది అడుగుతున్నాను, గిఫ్ట్ అంటే ఏమనుకుంటున్నావురా ఏంటి అనేసి. సో వాళ్ళైతే గిఫ్ట్ అనగానే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు, అందులో ఏముంది ఏంటి అని చెప్పేసి. సో ఆ గిఫ్ట్ కూడా నాకు కూడా తెలియదండి, ఏం గిఫ్ట్ అలా అని పెట్టారో కూడా నాకైతే తర్వాత చెప్పారనమాట వాళ్ళ నాన్న. సో వాళ్ళకైతే చెప్పొద్దన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఓపెన్ చేయండి మీరు, మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పారనమాట. ఓపెన్ చేసిన తర్వాత అందులో ఏముంటాయి మీరే చూసి షాక్ అవ్వండి. సో వాడైతే ఇంకా టాయ్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ అనమాట వాళ్ళవి. సో ఫైనల్ అందులో ఏం పెట్టారో మీరే చూడండి, తెలుస్తుంది మీకు. అరే ఫైటింగ్ ఆడొద్దు, తినలే సాతు. బ్రెడ్ ఆమ్లెట్ వచ్చిందనమాట. ఇంకా వాళ్ళకైతే తీసుకున్నాను, తిన్నాడు. అలాగే వాళ్ళ దగ్గర అయితే కూర్చొని ఇంకా ఫోన్ చూస్తున్నారనమాట. వాళ్ళకి కూడా ఎంత ఫోన్ పిచ్చి, వీళ్ళకి కూడా అలాగే పిచ్చి అనమాట. సో వీళ్ళకి ఫోన్ ఇవ్వలేదు కదా, ఇంకా వాళ్ళ దగ్గర కూర్చొని చూసుకుంటున్నాడు చక్కగా. నేనైతే కింద కాసేపు కూర్చుందామని చెప్పేసి కూర్చొని ఉన్నాను. ఎందుకంటే మా స్టేషన్ ఇంకా దగ్గరలో ఉందన్నమాట, దిగాల్సిన టైం వచ్చింది. దగ్గర అంటే ఇంకా రాలేదు, ఇంకా వైజాగ్ దగ్గరలో ఉన్నామన్నమాట మేము. ఇంకా మాది ఇంకో వైజాగ్ను విజయనగరంకి అయితే 1 అవర్ టైం పడుతుంది. ఇంక నేను జస్ట్ ఎంతసేపు అక్కడ ఎలా పడుకుంటామని చెప్పి అక్కడ కూర్చొని ఉన్నాను అనమాట. మా సాత్విక్ గడు వీడియో తీశాడు. ఇంకా వాళ్ళ దగ్గర ఫోన్ చూస్తుంటే వీళ్ళకైతే ట్యాబ్ ఇచ్చాను అనమాట, కాసేపు చూసుకోండి అని చెప్పేసి. ఇంకా డోర్ దగ్గరకు వచ్చేస్తున్నారని చెప్పి ఇచ్చానమాట కాసేపు ట్యాబ్, ఎందుకంటే దిగాల్సిన టైం వచ్చిందనమాట. ఇప్పుడు ట్రైన్లో నుంచి దిగుతాం, విజయనగరం వచ్చింది. మేము విజయనగరం వచ్చేసరికి నైట్ 10:30 ఇట్లా అయిపోయిందండి. ఇంకైతే మేము వెయిట్ చేస్తున్నాము. మా విజయనగరం అంటే బ్యాగ్స్ అన్నీ ముందు పెట్టుకున్నాం అనమాట, స్టేషన్ వచ్చింది దగ్గర ఉందని చెప్పేసి. ఇంకా నేను ఒక్కదాన్ని కదా బ్యాగ్లన్నీ దించుకునేసరికి ఎక్కువసేపు ఆపరనమాట, బ్యాగ్లన్నీ ఫటాఫట దించుకోవాలని చెప్పేసి ఇంక ఇక్కడ ఉన్నానమాట కాసేపు. సో మా పిల్లలు కూడా ఇంక వచ్చేసారు, ఇంక దగ్గరకు వచ్చేసింది స్టేషన్ రండి అంటే వచ్చేసారనమాట. విజయనగరం స్టేషన్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతే మేము దిగిపోయామన్నమాట. దిగిపోయినాకైతే వీడియో తీశాను. ఇంకా మా మరిది అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చారనమాట. సో ఆ ట్రైన్ మూవ్ అయినాక వెళ్దామని చెప్పేసి అక్కడ ఆగాము, ఎందుకంటే అక్కడ వెళ్ళడానికి ప్లేస్ లేదు. సో అందుకే అక్కడ ఆగామన్నమాట. ఇంకా మేమైతే ఇంకా కార్లో అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మా మరిది అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఆ టైంలో ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 12 ఎట్లా అయిపోద్దని చెప్పేసి టిఫిన్ అయితే చేసేద్దామని ఇక్కడ ఆగామన్నమాట. టిఫిన్ అయితే చేస్తున్నాము. చపాతీ అయితే తీసుకున్నామన్నమాట. ఇంక ఇక్కడ టిఫిన్ చేసి అయితే వెళ్తాము. విజయనగరంలో ఒక రెస్టారెంట్ ఉందండి, ఇందులో అయితే దృశ్యం మూవీ అయితే షూటింగ్ అయిందండి. చాలా ఎక్కువ అయితే ఇక్కడే చేశారంట, షూటింగ్ అయితే చేశారంట. చాలా చాలా బాగుందన్నమాట రెస్టారెంట్ కూడా. హోటల్ మయూరా అనమాట. ఈ రెస్టారెంట్లో అయితే షూటింగ్ అయితే జరిగిందనమాట. ఇంకా అలాగే అయితే మీకు చూపిద్దాం అనేసి వీడియో తీసాను. ఇంకా ఫైనల్లీ మా ఊరు అయితే వచ్చేసాము. ఊరు దగ్గరకు వచ్చిన తర్వాత అయితే వీడియో తీసానండి. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము కదా, ఇక్కడతో ఆపేస్తాను అనమాట ఈరోజు వీడియో. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.